హైదరాబాద్ విస్తరణను అడ్డుకుంటున్నదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో టేక్ ఓవర్ కావాల్సిన ఐఆర్ఎఫ్సి రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అంతా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. కానీ కిషన్ రెడ్డి తన సహచర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. రుణం మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. జపాన్ నుంచి నిధులు కూడా వచ్చాయని రేవంత్ తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టినెంబడే మెట్రోను విస్తరించాలి, ప్రజలకి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి, హైదరాబాద్ నగరంలో అవుతున్న ట్రాఫిక్ జామ్లకు ప్రజలకు ఇబ్బంది, పర్యావరణాన్ని కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ మెట్రోను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని రెండో ఫేజ్ ని మాకు మీరు అనుమతి ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ను, రైల్వే మినిస్టర్ ని, ఫైనాన్స్ మినిస్టర్ ని చాలా సందర్భాలలో నేను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరికి మా ఒత్తిడి తట్టుకోలేక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ గారు మీరు ఎల్ఎన్టీని ఒప్పించి ఫేజ్ 2 లో వాళ్ళని భాగస్వాములుగా చేయండి, అప్పుడు రెండో ఫేజ్ కి మేము అనుమతులు ఇస్తామని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. అప్పుడు మేము ఎల్ఎన్టీని సంప్రదించిన ఫేజ్ 1 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో 70 కిలోమీటర్లు మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి ఫేజ్ 2 మెట్రో విస్తరణ 122 కిలోమీటర్లు విస్తరించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఈ రోజు 5 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రయాణం చేస్తున్నారో అదనంగా ఇంకొక 6 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ, వైబిలిటీ పెరుగుతుంది, నష్టాలలో ఉన్న మెట్రో లాభాలుగా మారుతుంది. మీరు ఇందులో భాగస్వాములు కాండి అని ఎల్ఎన్టీని కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మేము అడిగినాం. ఎల్ఎన్టీ సంస్థ తిరస్కరించింది. మేము ఇందులో భాగస్వాములము కాము. మేము 2009లో చేసిన ఒప్పందం ప్రకారం 15,000 కోట్ల రూపాయలతోని 2017 లోపల నిర్మాణం పూర్తి చేసి ఉంటే మేము లాభాలలో ఉండే వాళ్ళము. గత ప్రభుత్వం 3 సంవత్సరాలను పనులను స్తంభింప చేయడం వల్ల 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చి ఈ రోజు మాకు ప్రయాణికుల నుంచి సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు వసూలైతే 450 నుంచి 500 కోట్ల రూపాయలు ఈ మెట్రో నిర్వహణకు, జీతభత్యాలు నిర్వహణ కోసమే ఖర్చు అవుతున్నాయి. మాకు ఇంకొక 500 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. కానీ మేము తెచ్చిన అప్పులకు 13,600 కోట్ల రూపాయలు మేము తెచ్చిన అప్పులకు సంవత్సరానికి మేము 900 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. దాంతో మాకు ప్రతి సంవత్సరం మా సంస్థకు 350 నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పుడు నష్టాలలో ఉన్నాము. మేము సొంతంగా పెట్టిన ఈక్విటీ కూడా 22,000 కోట్ల రూపాయలు అప్పులు, నగదు 7,000 కోట్ల రూపాయలు నిర్వహణలో మొత్తం 30,000 కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టించినాం. ఈ రోజు మాకు ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయల నష్టం వస్తుంది మెట్రో నిర్వహణ. కాబట్టి మేము ఫేజ్ 2 మాకున్న చేదు అనుభవాల దృష్ట్యా ఫేజ్ 2లో మేము భాగస్వాములం కాము అని స్పష్టంగా చెప్పింది. ఈ హైదరాబాద్ లో 70 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణం ఒప్పందం ఎల్ఎన్టీ సంస్థతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 15,000 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించడం జరిగింది. 15,000 కోట్ల రూపాయల అంచనా 2,000 అంచనాలు పెరగడం, అప్పటికే పెట్టుబడి పెట్టి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్న ఎల్ఎన్టీకి నష్టాలు లోన్ కావడం, 2020లో ప్రారంభమైన తర్వాత కోవిడ్ రావడం వల్ల ఇంకొక రకంగా వాళ్లకు నష్టాలు రావడం. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈ రోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా? 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. ఉన్న లోను యాస్టీస్ గా ఎల్ఎన్టీకి డబ్బులు పోతాయి. 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ పోతాయి. 13,600 కోట్ల రూపాయలు లోన్ ఎల్ఎన్టీ నుంచి మన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు బదిలీ అవుతాయి. 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే బదులు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ కంపెనీ కింద వస్తుంది. ఎప్పుడైతే మాకు ఇది వస్తుందో మన ఖత్తర్ని కట్టిన నువ్వు ఇది ఓనర్షిప్ తీసుకున్నా ఇమ్మీడియట్ గా ఫేజ్ 2కి మనం ఆలోచన చేద్దాం. నేను ఫేజ్ 2 ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి నడపాలంటే ఇది అదే అని అధికారులు తిరగాల్సి పెడితే నేను మాట చెప్పిన, సార్ మీరు ఏమొద్దు ఎన్ఓసి అని మా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి ద్వారా లోన్ తెచ్చుకొని 122-123 కిలోమీటర్లు ఏదైతుందో 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 40,000 కోట్ల రూపాయలు కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మేమే కట్టుకుంటాము. మీ 50% కేంద్ర భాగస్వామ్యం కూడా మాకు వద్దు, మొత్తం మహారాష్ట్రమే కట్టుకుంటుందని లెటర్ ఇచ్చి వచ్చిన అక్కడికక్కడనే నీకు ఇష్టమైతే జాయిన్ గా
నీకు కష్టం అనిపిస్తే, నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే, అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు జస్ట్ ఎల్ఓసి ఇచ్చేసి నేను ఐఆర్ఎఫ్సి నుంచి మిగతా 123 కిలోమీటర్లు కూడా నా సొంత పైసలతోటి నేనే గ్యారంటీలు ఇచ్చి నేనే నిర్మాణం చేసుకుంటాను కూడా లెటర్ ఇచ్చి. జనసేన పార్టీ ఢిల్లీ వేదికగా జనసేన ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం అనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికారం కోసం తాను పార్టీ పెట్టలేదని, దేశ సమగ్రతను కాపాడటమే జనసేన ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశామని పవన్ గుర్తు చేశారు. మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇదిగోండి అని నాకు సుమతి శతకం గుర్తు వచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్య అంశం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం ఒకటి, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఈ ఆశయాన్ని మరింత స్వాతంత్ర్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం, మన ఫౌండేషన్ ఫాదర్స్ని గౌరవించడం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. శ్రీలంక కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రాధారంగా మిత్ర మండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఏమనిచ్చారు, 29వ తారీఖు లోపల వాడిని ప్రొడ్యూస్ చేయమన్నారంట. ఏం అక్కడ మీటింగ్ పెట్టమేంటి అంటే లింగంనేని రమేష్ టికెట్లు కొన్నాడు కదా అని చెప్పి వెళ్ళిపోవడం ఎక్కడ పెడితే అక్కడికి, నాకు అర్థం కాల. జరుగుతుంది తప్ప ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఇక్కడ కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళి ఏదో మాటలు చెబితే మాత్రం జరగదనేది నా అభిప్రాయం. రిలీజ్ అయిన సినిమాని మళ్ళీ రిలీజ్ చేసాం లాభం, రీటేకా రిలీజా లేకపోతే రీమేకా నాకు అర్థం కాల. ఈ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాననేది ఇది రీమేక్ సినిమా లాంటిది అనుకుంటా నేను అనుకోవటం. అందుకని ఏముంది, ఇంతకుముందు తెలంగాణలో నువ్వు పోటీ చేసావు కదా, బీజేపీ నువ్వు కలిసి పోటీ చేసిన మాట నిజం కదా. సరే అప్పుడేం ఓట్లు రాలేదనుకో, అది వేరే విషయం. అంటే ఎప్పటికప్పుడు ఏదేదో గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. కాస్త తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల గురించి. తెలంగాణ వెళ్ళి ఒక మీటింగు, ఢిల్లీ వెళ్ళి ఒక మీటింగు, టికెట్లు కొనేవాడు ఉన్నాడు కదా అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మీటింగ్లు పెడితే ఏం లాభం చెప్పండి. సో ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీ రాజకీయ పక్షం మీదే నువ్వు దృష్టి పెట్టలేని వాడివి. నీకున్న 175 నియోజకవర్గాల్లోనూ నీ కార్యకర్తలను సంతృప్తి పరచలేని వాడివి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తావు అని నేను అడుగుతా ఉన్నాను. మామూలు త్యాగాలు కావు సుమా. అసలు మొట్టమొదటి చేసిన త్యాగం మామూలు కాదు. ఏం త్యాగం అంటే ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం అనేది మహత్తరమైన త్యాగం. ఎందుకు చేశావా అంటే దేశం కోసం చేశాను, రాష్ట్రం కోసం చేశాను అంటాడు. మరి 27 పోటీ చేసావు ఎందుకంటే దేశం కోసం త్యాగం చేశాను అంటాడు. రేపు మరి ఏం త్యాగం చేస్తాడో మరి తెలియదు. అంటే అసలు రేపు జనసేననే త్యాగం చేసేస్తాడేమో చంద్రబాబు నాయుడు గారికి వేచి చూడాలి మనం. అంతకుమించి తెలంగాణనే కొట్లాడి తెచ్చుకున్నాం, ఎమ్మెల్యేల గూండాగిరికి భయపడదామా అని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గూండాగిరి బంద్ చేయాలని అన్నారు. ఈ గడ్డ నుంచే తెలంగాణ రక్షణ పార్టీ ఏర్పాటైందని, ఇక్కడ నుంచే జెండా ఎగరవేస్తామని కవిత పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి కారణంగానే సింగరేణి సంస్థ నష్టపోతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే గారి గురించి ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. ఆయన గుండాగిరి రోజు రోజుకు పెరిగిపోతున్నది. బుల్డోజర్ పట్టుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎవరొకరు వేరే పార్టీ కండువ కప్పుకుంటే వాళ్ళని బెదిరించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మంచిర్యాల ఎమ్మెల్యే గారు, ఎల్లకాలం ఎవరిది కూడా నడవదు. ఇవాళ మీరు ఎమ్మెల్యే ఉన్నారంటే రేపు ఉంటారన్న గ్యారెంటీ లేదు. మీకు మాత్రం కోసం 4 లేన్ల రోడ్లు బ్రిడ్జ్ వేసుకోవడం బంద్ చేసుకోవడం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయండి. ఎవరైతే వేరే రాజకీయ పార్టీలు ఉంటారో
వాళ్ళ మీద దాడులు చేయడము, మాట్లాడితే కేసులు పెట్టడము, ఇవి తగ్గించుకోండి. మీరు కాదు, మీ సోనియమ్మను, మీ రాహుల్ గాంధీ గారిని ఎదిరించే మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఇటువంటి గుండాగిరి చేస్తే మాత్రం రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకోండి, మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతా ఉన్నది. అద్వితీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతాం. మంచిర్యాల జిల్లా ప్రజల ప్రేమను పొందుతాం. 3 మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, 3 నియోజకవర్గాల్లో తెలంగాణ రక్షణ సేన జెండా కూడా ఎదురైపోతా ఉన్నామని ప్రజలందరికీ ఈ ప్రేమను ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే మైన్యూట్ గా ప్రతి ఒక్క అంశం వాటి మీద పనిచేస్తాం. ఇవాళ జెండా గద్దెలు ఎగరేసుకొని చాలా చోట్ల కార్యాలయాలు కూడా ప్రారంభించుకుంటున్నాం. అంతే వేడితోని, అంతే శ్రద్ధతోని, అంతే చిత్తశుద్ధితోని అన్ని అంశాల పట్ల కూడా పనిచేస్తాం. మరి మాతోనే ఉన్నటువంటి నాయకులు అన్న రియాజ్ రహమాన్ గారికి, అన్న గోడ జనార్దన్ అన్న గారికి, అక్క అర్చన సేనాపతి గారికి, తమ్ముడు అరుణ్ కుమార్ గారికి, ఐదా ప్రశాంత్ గారికి, రవీందర్ గారికి, తమ్ముడు చంద్రమోహన్ గౌడ్ గారికి, అన్న హెచ్ఎంఎస్ అధ్యక్షులు సారయ్య గారికి, తమ్ముడు ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి గారికి, మా సోదరి మనోజ గారికి, మా స్టేట్ నాయకురాలు మీ మంచిర్యాల బిడ్డనే వరలక్ష్మక్క గారికి, మా సింగరేణి జాగృతి అధ్యక్షులు తమ్ముడు వెంకట్ గారికి, అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యే అర్ధరాత్రి హల్చల్ చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రముఖ న్యాయవాది ఈడ్పు గంటి శ్రీనివాస్ బాబు నివాసమే లక్ష్యంగా ఆయన తన అనుచరులతో కలిసి దాడికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఏకంగా ప్రోక్లెయిన్లను జేసీబీఎస్ వెంటబెట్టుకుని లాయర్ ఇంటి వద్దకు వెళ్లిన చింతమనేని వాడో నేనో తెలిపోవాలి అంటూ తీవ్రస్థాయిలో బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. అమ్మా మాట్లాడే ఉద్దేశం లేదు. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాట్లాడు అమ్మ నేను సభ్యులా వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. మరి నువ్వు చూసాడమ్మా వాడు ఇల్లు పూల మట్టలేదు, నేను మట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నా నా బాధని, నా ఆవేదనని. తల్లి నువ్వు ఎందుకు నీకు ఎవరు చెప్పాడు చూస్తారు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాట్లాడు అమ్మ పెద్ద మనుషులు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఖాతాను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా నిలుదీస్తున్నారనే కక్షతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. ఇన్స్టాగ్రామ్ ను నిలిపివేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిందని జగన్ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ మీద
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా ఉన్న ఫేస్బుక్ అకౌంట్ని క్లోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇది ఒక పిరికి చర్యగా నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ విధానాలను, లేదా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి రెగ్యులర్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటుంది. ఇది సహజమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో. రెగ్యులర్ మీడియా 70% అబోవ్ చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో ఉంది కాబట్టి రెగ్యులర్ మీడియాలో మేము చెప్పేటటువంటి వాదనలు కానీ, విమర్శలు కానీ అంతగా ప్రజలకు చేరనీయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా అలా కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మేము చేసేటటువంటి ప్రతి విమర్శ కానీ, ప్రసంగం కానీ ప్రజల మధ్యకు వెళుతుంది. దాన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలనేటువంటి ఒక విష ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దానికి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారి చేత కంప్లైంట్ ఇప్పించి మా అకౌంట్స్ని క్లోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం. ఇంకో మాట చెప్పాలంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడిగా మనం భావించాలి. మేము అనేకమైన విమర్శలు చేస్తాం. ఆ విమర్శలు సద్విమర్శలా లేక సద్విమర్శలు కాదా అని నిర్ణయించవలసింది ప్రభుత్వాలు కావు. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించాలి. ప్రజలకు చేరవేయాలి. ప్రజలకు చేరవేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తుంటే అవి తప్పుడు ప్రచారాన్ని చెప్పడానికి మీరెవరని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం మీద దాడి. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే దాడిని భావించకండి. ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగా భావించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. ప్రతిపక్ష స్వరాన్ని అణిచివేయటానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని కూడా అంటారు. సోషల్ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి సంతకాలతో కూడిన బాండ్ పేపర్లు పంచి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నేడు ఆడబిడ్డ నిధి పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 2 కోట్ల మంది మహిళల వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డ నిధిని ఎగ్గొట్టేందుకే P4 అనే కొత్త వంచన డ్రామాకు తెర తీశారని విడుదల రజని, వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మహిళా సాధికారత గురించి అసలు వీళ్ళకి ఏమాత్రం నైతిక హక్కు ఉందని ఆంధ్ర రాష్ట్ర మహిళల తరపున నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మహానాడులో కూడా చాలా గొప్పగా సకల శాఖ మంత్రి, ఉత్తుత్త మంత్రి మన లోకేష్ గారు కూడా మరి 33% రిజర్వేషన్ అనేది కేంద్రం మరి భవిష్యత్తులో అమలు చేసినా చేయకపోయినా మేం మాత్రం ఇచ్చేస్తామంటూ మరి చాలా గొప్పలు చెప్పాడు. మరి రీసెంట్ గా రాజ్యసభకు సంబంధించి 4 ఎంపిక చేశారు కదా, మరి అందులో ఒక్క మహిళకి కూడా అవకాశం ఇవ్వకుండా మరి ఏం చేశారండి మరి మీ కూటమి వారు? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఇదేనా మీ మహిళా సాధికారతకి అద్దం? నిజంగా మహిళా సాధికారతకి అద్దం పట్టినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఏవైతే ఇస్తానని చెప్పారో అవన్నీ ఇవ్వడమే కాకుండా పథకాల రూపంలో ఆడపిల్లలకి, మహిళలకి 50% నామినేటెడ్ పోస్టుల్లోనూ మరి నామినేషన్ వర్కుల్లో కూడా మరి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎంతో మంది మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ చైర్మన్లు ఈ రకంగా మరి ఆయన ఇచ్చిన మాట ఆనాడే నిలబెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ద్వారా 25,571 కోట్లు ఇచ్చాడు. చేయూత ద్వారా 19,129 కోట్లు ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఏమన్నారు? జగనన్న చక్కగా ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ టెన్షన్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మూలను కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కేస్తుంది. బటన్ నొక్కడం అనేది అదేమైనా పెద్ద పనా? ఎవరైనా చేసేస్తారు, మూలను కూర్చున్న ముసలమ్మ కూడా చేసేస్తుంది అని చెప్పారు. మరి 2 ఏళ్ళు అవుతుంది. ఇంత విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ మూలను కూర్చున్న ముసలమ్మ చేసే పని ఎందుకు మీరు చేయలేకపోయారు? ఈ ఆడబిడ్డ నిధికి వస్తే ఎన్నికల సమయంలో వీళ్ళు 18 నుంచి 59 ఏళ్లు ఉన్నటువంటి మహిళలకు 1500 చొప్పున, నెలకి 1500 చొప్పున మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తామని మాట్లాడారు. మరి నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000
సంవత్సరానికి 2 ఏళ్లకు కలిపితే 36,000. మరి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు 36,000 ఈ మహిళలకు మరి 2 సంవత్సరాలకు గాను బాకీ ఉన్నారు. ఒక రకంగా ఇంకో రకంగా చూసామనుకోండి, రాష్ట్రంలో సగానికి పైగా మహిళలు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 2 కోట్లకు పైగా అనుకుందాం దాదాపు. ఆ మహిళలు కూడా మనం చూస్తే మరి 2 సంవత్సరాలకు గాను 70,000 కోట్లు సుమారుగా ఈ రాష్ట్ర మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అప్పున్నారు. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. ఎన్నికల ముందు ఆడబిడ్డ నిధి గురించి ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది ఆడళ్ళు ఉంటే అంతమందికి 1,500 చొప్పున అందరికీ ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏం చెప్తా ఉన్నారు మీరు విన్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఒక్కసారి మళ్ళా అచ్చెన్నాయుడు ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒప్పుకొని ఇది ఇవ్వలేమని చెప్తూ దీన్ని P4 కి లింక్ చేశామని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, P4 అంటే అదేదో పథకం, మనకు డబ్బులు వస్తున్నాయని అనుకున్నారు మీరు. కాదు, అది పథకం కాదు. ఈ P4 అనేది చెప్పాలంటే ఇది పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఆ జన్మభూమి కమిటీ లాంటిది. అంటే మన చెరువులు మనమే బాగు చేసుకోవాలి, మన పరిసరాలన్నీ మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. దీనికి పేరు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కానీ డబ్బులు ఇవ్వరు, ఏం మేలు చేయరు. స్ట్రైట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వలేను, నేను ప్రామిస్ చేసింది ఏదో P4 అని చెప్పి ఇంకో పేరు నామకరణంతో ఆయన అట్లా అడ్డం పెట్టి మనల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఈ వేదిక నుంచి అక్క చెల్లెమ్మలందరూ కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను.